కృష్ణ గారి పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఒక విశేషం ఏమిటంటే ఆల్ టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, ఎక్స్పర్ట్స్, నో ఫిల్మ్ ఇండస్ట్రీ వితౌట్ టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నిరూపించారు. పత్రిక ఎడిటర్ శ్రీనివాస్ గారికి, హనుమంతరావు గారి అబ్బాయి ప్రసాద్ గారికి, రామలింగేశ్వర నిర్మాతకి, అచ్యుత్ రెడ్డి నిర్మాతకి, కృష్ణారెడ్డికి ప్రొడ్యూసర్కి, చంద్రశేఖర్ రెడ్డి గారి డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, కెఎస్ రామారావు నిర్మాతకు, కళ్యాణ్, మల్లికార్జున గారికి, మరి అందరూ ఎదురు చూస్తున్నటువంటి దాదాపుగా 52 సంవత్సరాలు హీరోగా గడిచినటువంటి హీరో గారు కృష్ణ గారికి, విజయరమణ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనాలు. సినీ పరిశ్రమలో ఎంతోమంది స్టార్స్, నిర్మాతలు, స్టూడియో ఓనర్స్ అలా ఎంతోమంది వెలువడుతూ ఉంటారు, సక్సెస్ అవుతారు, కొంతకాలం మర్చిపోతాం. కొంతమంది జీవితం ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళ పేరు, ఖ్యాతి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు శాశ్వతంగా గుండెలో నిలుచుంటుంది. వారి కోవలకు చెందిన వారే కృష్ణ గారు. కృష్ణ ఒక విశిష్టమైన వ్యక్తి. నాకు దాదాపు ఆయన 50 సంవత్సరాల స్నేహితులే. ఆయన దాదాపు ఆయన కెరియర్ 1964లో ఫస్ట్ తేనె మనసు సినిమా స్టార్ట్ అయినప్పుడు సారథి స్టూడియోలో మేము అప్పుడు అఖిల నాగేశ్వర గారితో వెళితే అప్పుడు పరిచయం చేస్తే ఆయన అప్పుడు కలిశారు. తర్వాత ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం. మనుషులు కోపం లేదు, తాపం లేదు, ఆవేశం ఎప్పుడో వస్తుంది, ఎప్పుడు కనిపించదు. మానవత్వం ఎలా ఉండాలంటే మూర్తిమోచిన వ్యక్తి ఎవరంటే మన కృష్ణ గారు. మామూలుగా ఫిల్మ్ హీరోస్ ఎంత చక్కగా మనందరూ బంధింపు చేస్తారో అప్పుడప్పుడు నిర్మాతలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఆయన నిర్మాతలు ఇబ్బంది పెట్టడంట. నిర్మాతలు ఏం చెప్తారంటే పాపం మా కృష్ణ గారు మాకు మంచి మనిషి అండి, ఎప్పుడు ఇబ్బంది పడడు, డబ్బులు ఇబ్బంది అంటే పర్లేదు తర్వాత ఇస్తుంది అని చెప్తాడు. ఎవరిని కూడా ఇచ్చాడు. అందరి నిర్మాతలు కూడా ప్రేమ చూసుకుంటాడు. డబ్బులు వృధా చేస్తే ఒప్పుకోడు. ఊరిని ఆర్భాటం చేసి సినిమా చేసి మళ్ళీ సినిమా సక్సెస్ కాకపోతే ఇబ్బంది పడతారు, వాళ్ళు చేయొద్దని అంటాడు. ఒకవైపు కృష్ణ గారి నటన ఒక అద్భుతం, అమోఘం. దాదాపుగా 3 సంవత్సరాల రాత్రింబగలు కృషి చేసి వినాయకుడు ఒక పత్రిక విలేకరు అద్భుతంగా రకరకాల ఫోటోలు సేకరించి, ఫోటోలు కృష్ణ గారి దగ్గర లేకపోతే వాళ్ళ ఫ్యాన్ దగ్గర కూడా తీసుకొని విశిష్టంగా ఉంటూ ఒక ప్రత్యేకమైన ఫోటోలతో కూడా సేకరించి ఆయన జీవితాన్ని కంప్లీట్గా క్రోడీకరించి అద్భుతంగా బుక్ తయారు చేస్తే ఆ బుక్ రిలీజ్ చేసి భవిష్యత్తులో ఇంకా ఎన్ని సంవత్సరాలకు కూడా భావితరాలకు కూడా పలానా కృష్ణుడు ఒక మహానటుడు ఉన్నాడు, ఒక మహా వ్యక్తి ఉండేవాడు, ఆయన ఏ విధంగా అద్భుతంగా ఆయన జీవితాన్ని మలిచి ఏ విధంగా సినీ పరిశ్రమలో ఒక హీరోనే కాదు, ఒక నిర్మాత ఎలాంటి నిర్మాత, దమ్మున్న మనిషి, శక్తి ఉన్న మనిషి, మనసున్న మనిషి నిరూపించడానికి ఎలా అంటే ఆ రోజుల్లో అల్లూరు సీతారామరాజు యాక్చువల్ నాకు బాగా జ్ఞాపకం. ఎన్టీఆర్ గారు తీయాలన్నారు. మరి ఆయన అటువంటి గ్రేట్ పర్సనాలిటీ ఎన్టీఆర్ గారు తీయాలంటే ఆయన ఆలస్యం అయితే నేను తీస్తానని ఎందుకు వచ్చాడు. ఆయన్ని కొంతమంది డిస్కరేజ్ చేశారు. నువ్వెక్కడ ఎన్టీఆర్ తీయాలని సినిమా నువ్వెక్కడ తీస్తామని. నా సత్తాను చూపిస్తాను, నా శక్తిని చూపిస్తాను చూపించి ఆ దర్శకత్వం ఎవరు ప్రారంభిస్తే కూడా ఆయన ఆరోగ్యం బాగలేకపోతే కృష్ణ గారు దాని దర్శకత్వం వహించి 100 days ఫంక్షన్ చేసి మొత్తం భారతదేశ తెలుగు జాతికి మనందరం కూడా తరతరాలకి జ్ఞాపకం చేసినటువంటి మహత్తరమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు పాత్రలో జీవించి ఎలా ఉంటారో అల్లూరి సీతారామరాజుని నిరూపించాలనుకుంటుంది నా కృష్ణ. నిజంగా అమోఘం, అద్భుతం. అంత ఈజీగా చూడండి, మెత్తగా ఉన్నాడు. దాంట్లో ఏం యాక్ట్ చేసాడు, ఏం ఆవేశం చూపించాడు ఆ సినిమా ఇప్పటికీ నేను జ్ఞాపకం. మరి అదే రకంగా అక్కినేని అంటే దేవదాసు అంటే అక్కినేని కాదు, ఇంకా దాన్ని ఎప్పుడు మనం మర్చిపోలేం. అలాంటి టాప్ నేనటువంటి దేవదాసు సినిమా నేను తీస్తానని చెప్పి ముందుకు వచ్చి తను దాన్ని నటించి దేవదాసుగా దాని విజయముగా దర్శకత్వం వహించినటువంటి ఇది ఇక్కడ నమ్మలేం మనం కూడా. ఆమె కూడా ఈ పక్కన బాగా ధైర్యంగా ఉండేది. కమాన్ కృష్ణుని చెప్పి ఆమె నుంచి ధైర్యం చూపించింది. మరి అది కూడా హిట్ అయింది. ఆ విధంగా 2 టాప్ ఫిల్మ్స్ని తీసినటువంటి వాళ్ళు ఎవరు లేరయ్యా. 360 సినిమాలు హీరో. మామూలుగా సినిమాలో హీరో ఉండి తర్వాత మళ్ళీ ఫాదర్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను చెప్పాక దమ్మున్న మనిషిని హీరోగా యాక్ట్ చేస్తాను. 360 సినిమా హీరో యాక్ట్ చేసేటంటే 52 సంవత్సరాల్లో
నిజంగా అద్భుతం. నాకు ఎంత అభిమానం ప్రేమ కారణం అంటే ఎప్పుడు కనిపించిన ఆప్యాయతగా. మామూలుగా సినిమా యాక్టర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా కష్టమైన జీవితం వాళ్ళది. ఎందుకంటే డైలాగులు కమాన్ ఇప్పుడు నవ్వండి అంటారు, లేదా ఇప్పుడు ఒక అమ్మాయితో డ్యూట్ రొమాన్స్ చేయమంటారు, మరొకసారి నువ్వు మంచి బరువైన పాత్రలో కళ్ళు పెట్టుకోవాలంటారు. అలా చేసే వాళ్ళలో కొంతవరకు ప్రీతిని సెన్సిటివ్ అయిపోతారు. కానీ ఆయన కృష్ణ గారు ఏం తొనకడు, నటనే జీవితమే నటిస్తాడు, మనం చాలా ఆలోచన ఉంటాడు అభిమానం. సో అది ఆయన యొక్క విశిష్టత. ఏది ఏదైనా చాలా సంతోషం. ఈరోజు ఇంతమంది మన రాజేంద్రరావు గారు అద్భుతమైన సినిమాలు తీశాడు, కృష్ణ గారితో ఎన్నో. ఇది నిజం చెప్పాలి అంటే చరిత్రలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు గురించి కూడా. కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, తర్వాత ఈ తరంలో దాసరి గారు, ఇంకా ఎంతోమంది టాప్ డైరెక్టర్స్. రాజేంద్రరావు స్పెషాలిటీ ఏమిటంటే నాకు రిటైర్మెంట్ లేదు, ఎంత వయసు వచ్చినా చేస్తూనే ఉంటాను. మామూలుగా డైరెక్టర్ అనేవాడు భారతదేశ చరిత్రలో ఎంత పెద్ద డైరెక్టర్ కూడా కొంతకాలం ఉంటారు, తర్వాత రిటైర్ అయిపోతారు. కానీ ఈయన మటుకు దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా దర్శకత్వం వహిస్తూ ఒక రొమాంటిక్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్లో ఫేమస్ అయ్యి ఇంత అద్భుతమైనటువంటి దేవుడి సినిమాలు, పురాణ సినిమాలు చేసి రాఘవేంద్రరావు స్పెషల్ నిర్మించినటువంటి రాఘవేంద్రరావు ఎన్నో సినిమాలు కృష్ణకి చేయడం సంతోషం. ఆయన రావడం చాలా సంతోషం. మరి ఈ విధంగా ఈరోజు ఒక విశిష్టం ఏంటంటే ఓన్లీ 1 స్టార్ కృష్ణ, ఆల్ అదర్ స్టార్స్ ఆర్ ఓన్లీ టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్. వెరీ స్పెషాలిటీ. మామూలుగా సినిమా స్టార్ ఫోకస్ ఒక 10 సినిమా యాక్టర్లు తీసుకొస్తారు. కానీ ఈరోజు మన ఈ ప్రోగ్రామ్ అంతా ప్రభు, ఎల్కే రాము వీళ్ళందరూ కూడా వినాయకులు ఏర్పాటు చేశారు. దీంట్లో విశిష్టం చేద్దాం సార్, ఈసారి ఆర్టిస్ట్ వద్దు, మనకు టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ పెడితే వాళ్ళు కొండంత బలం ఇస్తారు కాబట్టి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి అది చేశారు. బట్ ఏదేమైనా కృష్ణ గారు విజయన్ వల్ల మేడ్ ఫర్ ఇచ్చారు. ఈయన ఎంత జీవితంలో సాధించారో ఆమె కూడా పక్కనే 100 చిత్రాల పైగా దర్శకత్వం వహించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసి ఆయనకున్న ధైర్యం ఇంకా కొంచెం ఇచ్చి ఇద్దరు ధైర్యంతో బ్రహ్మాండ సినిమాలు రావడం, బ్రహ్మాండ సినిమాలు యాక్ట్ చేయడం జరిగిన దానికి ఇద్దరు మేము అందరి తరఫున అభినందిస్తున్నాం అన్నమాట. అవుతాను సంతోషం. వినాయకుల అద్భుతమైనటువంటి చక్కని రచయిత, రైటర్, ఫిల్మ్ క్రిటిక్, ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు. ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఎంతో కష్టపడి 3 సంవత్సరాలు ఎంత అద్భుతంగా చేసిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కృష్ణ గారు మంచి ఇంకా ఆరోగ్యంగా, ఇంకా ఆయనకి ఆరోగ్యం బాగున్నాడు. కొంచెం కాలు బ్యాక్ పెయిన్ కొంచెం ఉంది, అది అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. అంతకు మించి బ్రహ్మాండంగా హెల్తీగా ఉన్నాడు ఆయన హాయిగా ఇంకా ఆరోగ్యంగా దీర్ఘాశతో 100 సంవత్సరాలు బాగా జీవించాలని చెప్తూ ఒక అద్భుతమైనటువంటి ఈశ్వర శక్తి ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, అది మీకు చెప్తాను. ఎవరైతే వింటారో మీ అదృష్టం ఆకాశంలో పోతుంది. హే సర్వేశ్వర, హే సర్వేశ్వర, సర్వసంగ పరిత్యాగి, హే సర్వసంగ పరిత్యాగి పరమేశ్వర, శ్మశాన భస్మ శరీరాయ, ఘంటా కపాలమాలధరాయ, హే రాజచర్మ పరిధానాయ, హే ప్రశాంత శేఖరాయ, హే కృష్ణ సర్ప యజ్ఞోపయతయే, హే భూతాధిపతియే, హే రుద్రాక్ష ఛండాసు ధారాపతియే, హే రుద్ర అడ్డాపతియే పరమేశ్వర, పరబ్రహ్మ స్వరూప, ఓంకార పరమాత్మకం, ఓంకారం స్వరూపం చ, హే శివబ్రహ్మ స్వరూప, శివజ్ఞాన శక్తి స్వరూప, ప్రఫుల్లనీల పంకజ ప్రచండ కాళిమక్షత, ఉడంబికంఠ కంధరం రుచి ప్రబంధ కందరం, స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం భుజచ్చిదం గజం ధకచ్చిదం భజే శంభో శంకర. హర మహాదేవ్. మీ అందరికీ ఆరోగ్య ప్రసాదించాలని ఈశ్వరుడు చల్లగా చూడాలని చేస్తూ, పురాణంలో వాల్మీకి నారదుని అడిగాడు, ఈ సృష్టిలో ఉత్తమ మానవ విలువలో ఉన్న వ్యక్తి ఎవరు అని. అంటే శ్రీరామచంద్రమూర్తి అని చెప్పాడు. మన చలనచిత్ర పరిశ్రమలో ఉత్తమ మానవ విలువలతో ఉత్తమ హీరోగా ఎదిగిన కృష్ణ పురాణాల్లో రాముడు ఎంత గొప్ప వ్యక్తో, కృష్ణ హ్యూమన్ వాల్యూస్కి అదర్ దాన్ హీరోస్, ఒక దర్శకుడన్నా, ఒక నిర్మాత అన్నా, ఒక ఆర్టిస్ట్ అన్నా
ఒక టెక్నీషియన్ అన్న ఎంతో గౌరవిస్తూ ఉత్తమ స్థాయికి చేరాడు. వినాయకరావు రాసిన పుస్తకాన్ని కొత్తగా హీరోలు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చదివితే హీరో అవుతారు, రెండోసారి చదివితే ఉత్తమ విలువలతో కూడిన హీరో అవుతాడు. ఆల్ ది బెస్ట్ కృష్ణ. వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. కృష్ణ గారిని తలుచుకుంటే మా బాల్యం గుర్తొస్తుంది. కృష్ణ గారు గూఢచారిగా నటిస్తున్న సమయంలో మేము సినిమాలు చూడటం మొదలయ్యేది. తర్వాత ఆయన కౌబాయిగా మారారు, స్వాతంత్ర సమరయోధుడిగా మారాడు, దేశభక్తుడిగా మారారు, గ్రామీణ యువకుడిగా మారారు. తర్వాత ఆగ్రహంతో కూడిన ఆవేశంతో కూడిన ఉద్యమ నాయకుడిగా కూడా సినిమాల్లో మనం చూసాం. మన సినిమాల్లో హీరోలను ఎట్లా చూస్తామో అతని నిజ జీవితంలో కూడా ఆ వ్యక్తులను అట్లాగే చూస్తాం. కృష్ణ గారు అనగానే ఆయా పాత్రల పరిమళమే మనకు గుర్తొస్తుంది. మా సమకాలంలో కృష్ణ గారిని ఇష్టపడని కుర్రవాడు పిల్లవాడు ఎవరూ లేరు. ఆయనతో పాటే మేమంతా కూడా ఆయన అభిమానిస్తూనే పెరిగినవాడు. ఈ పుస్తకం మా సహచరుడు పాత్రికేయ సహచరుడు వినాయకరావు చాలా వృత్తిపరమైన నిబద్ధతతో చాలా ఆసక్తికరంగా రాశారు. ఆయన రచన పద్ధతి నాకు బాగా తెలుసు. ఈ పుస్తకం చలనచిత్ర చరిత్రను రికార్డు చేయడానికి, కృష్ణ గారిని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా చలనచిత్ర చరిత్రను రికార్డు చేయడానికి, ముందు తరాల వాళ్ళకి తెలుసుకోవడానికి రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగా హీరోలు కాబోయేవారు, నటులు కాబోయేవారు ఎవరి మార్గాన్ని అనుసరించాలో తెలుసుకోవడానికి కూడా ఈ పుస్తకం పనికొస్తుందని ఆశిస్తున్నాను. సర్దార్ బాబు అనే చిత్రంలో హీరో గారితో 51 డైరెక్టర్గా నేను డైరెక్షన్ చేయడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారిని. అల్లూరి సీతారామరాజు సినిమాతో వారికి నేను పెద్ద అభిమానిని. వారు హీరో ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేసే హీరో. అలాంటి హీరోస్ ఈ తరంలో కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బుక్ రాసిన వినాయకరావు గారికి నా ప్రత్యేక అభినందనలు చెప్తూ థ్యాంక్ యూ. దేవుడు చేసిన మనిషి లాంటి ఈ బంగారు మనిషి జీవిత చరిత్ర గురించి వినాయకరావు గారు ఇంత పెద్ద పుస్తకం రాయటానికి కోసం ఆయన ఆ దేవుడి లాంటి మనిషి చరిత్రే అంత పెద్దది. నిజంగా 300 పైగా చిత్రాలు హీరోగా నటించిన శ్రీ కృష్ణ గారి జీవిత చరిత్ర 500 పేజీల పైగా వినాయకరావు గారు ఎంతో కష్టపడి రాయటం నిజంగా చాలా ఆనందదాయకం. ఇప్పటి తరానికి ప్రత్యేకంగా ఇక్కడున్న ప్రేక్షకులకు కాదు, ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి, నిర్మాతలకి, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆ పుస్తకం చదివితే అసలు ఎలా ఉండాలి, ఇండస్ట్రీలో ఎలా ప్రవర్తించాలి, హీరోగా ఏ విధంగా ఆ సినిమాను ముందుకు తీసుకెళ్ళాలి, దానివల్ల హీరో ప్రవర్తన వలన, హీరో దానికి నాయకత్వం వహించడం వలన ఆ సినిమాని ఎంత గొప్పగా ముందుకు తీసుకెళ్ళచ్చు, ఆ నిర్మాతకి ఎంత గొప్పగా సహకరించవచ్చు అని ఇన్ని సంవత్సరాలు ఆయన కృష్ణ గారు నేర్పిందే వినాయకరావు గారు ఆ పుస్తకంలో తీసుకొచ్చి ఉంటారు. అది తప్పనిసరిగా ఇండస్ట్రీలో ఇప్పటి జనరేషన్ చదవాల్సిన పుస్తకం అవుతుందని నేను ఇంకా చదవలేదు, కానీ నా నమ్మకం. దురదృష్టవశాత్తు నేను ఎప్పుడు మా రామలింగేశ్వరరావు గారి లాగా నేను కృష్ణ గారితో సినిమా తీయలేదు, కానీ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నిర్మాత లాంటి నిర్మాతగా నా పేరు లేకుండా వజ్రాయుధం అనే సినిమాకి పనిచేశాను. అలాగే విజయ నిర్మల్ గారికి కూడా అసిస్టెంట్గా పనిచేశాను. ఆవిడకి గుర్తు ఉండదు. నేను అదే కృష్ణ గారి హీరోగా రతి అగ్నిహోత్రి, శ్రీప్రియ యాక్ట్ చేసిన సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానమ్మా. మీరు రెగ్యులర్గా అమెరికాలో నాకు ప్రత్యేకంగా కృష్ణ గారి కోసం పెరుగన్నం, కోడికూర ఆవిడ వండి పెడితే పొద్దున్నే అమెరికాలో షూటింగ్కి వెళ్ళేవాళ్ళం ఆవిడ వండి పెడితే. సో ఆ రోజు చాలా చిన్న కుర్రాడి, ఆ అభిమానంతో వాళ్ళకి పనిచేసే. యాక్చువల్గా నేను అక్కడ జాబ్ చేయలేదు, కానీ భరణి అనే నిర్మాత నా ఫ్రెండ్, అతను నన్ను అమెరికా తీసుకెళ్ళి 1979 అనుకుంటా, 79లో హరే కృష్ణ హలో రాధమ్మ 80 సరే 80లో వెళ్ళిపోతూ
కృష్ణ గారి జేబులో మిగిలిన డాలర్స్ నేనేం చేసుకుంటానా, నువ్వు వాడుకో ఇక్కడ అని చెప్పి ఆయన జేబులో ఉన్న డబ్బులు కూడా నా చేతికిచ్చి సరే. ఆ కేఎస్ రామారావుగా తర్వాత అదే పద్మాలయ రామారావు అని పిలిచేవాళ్ళు. అది మా మల్లికి బాగా తెలుసు. కృష్ణ గారికి అంత పెద్దది, ఎందుకంటే ఆయన వస్తే కొంచెం సిగ్గుపడుతూ కొంచెం భయపడుతూ దూరంగా ఉండేవాడు. బిఏ రాజుకిను మా మల్లికార్జునరావుకి బాగా తెలుసు. ఎందుకంటే హనుమంతరావు గారికి శేషగిరిరావు గారికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. వాళ్ళిద్దరి ఇన్స్పిరేషన్తో నేను ఈరోజు నిర్మాతగా ఎంతో కొంత నేర్చుకున్నాను. అంటే ఆ పద్మాలయాలో ఉన్న నిర్మాతలు హనుమంతరావు గారు, శేషగిరిరావు గారి దీని ద్వారా ఇన్స్పిరేషన్తోనే నేను నిర్మాతనయ్యాను. నా మొట్టమొదటి క్రియేటివ్ కమర్షియల్ మొట్టమొదటి పబ్లిసిటీ చేసిన సినిమా అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు ఇప్పుడు రోజు రాసన్న లంపసింగి చింతపల్లి అడుగుల్లో సినిమా తీసేటప్పుడు నేను వెళ్ళాను. ఎందుకంటే అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ దానికి రామచంద్రరావు, శరత్ వీళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్. నేను ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళి ఆ సినిమా హనుమంతరావు గారిని, శేషగిరిరావు గారిని నేను ఈ సినిమా పబ్లిసిటీ చేస్తాను అని అడగటానికి అక్కడికి వెళ్ళాను. అక్కడ అరేంజ్మెంట్స్ చూసి మొట్టమొదటిసారిగా సినిమా చేయటం అంటే ఇంత గొప్పగా ఉంటుందా, నిజంగా ఇప్పటిదాకా నేను అట్లాంటి మేకింగ్ కానీ అలా సినిమా తీయడం కానీ నేను కానీ నాతో పాటు ఉన్న ఇప్పుడు నిర్మాతలు కానీ ఇంతవరకు నేను ఇప్పటికి కూడా చూడాలి. అంత గొప్పగా ఒక విలేజీ ఒక అరేంజ్మెంట్, అందరూ ఉండటానికి వీలుగా టోటల్ యూనిట్ అంతా బహుశా 200 మంది యూనిట్ అనుకుంటా, వాళ్ళందరూ ఉండటానికి వీలుగా వాళ్ళకి వసతులు కల్పించి, వాళ్ళకి వెస్టర్న్ కమోడ్స్ కావాలంటే వెస్టర్న్ కమోడ్స్ ఆ ఫారెస్ట్లో ఏర్పాటు చేసి అంత గొప్పగా తయారు చేశారు. దానికి కారణం హనుమంతరావు గారు, శేషగిరిరావు గారు, కృష్ణ గారి తమ్ముళ్ళు. ఈయన ఇన్స్పిరేషన్తో వాళ్ళు ఆ తర్వాత అనేక సినిమాలు అంతే గొప్పగా లెజెండరీ సినిమాలు తీశారు. మన ఇండస్ట్రీకి ప్రత్యేకంగా ప్రొడ్యూసర్స్కి చాలామంది దర్శకులకి ఆ ఇన్స్పిరేషన్ ఆ కృష్ణ గారు. ఆ కృష్ణ గారి జీవిత చరిత్ర ఈ వినాయకరావు ఇంత బ్రహ్మాండం, అంత పెద్ద పుస్తకం మాకు చాలా బరువుగా ఉంది. నాకు ఇక్కడ గీతలు కూడా పడింది. సో అటువంటి పుస్తకం రాసిన వినాయకరావు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను దర్శకుడిగా అనురాధ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసినప్పుడు నా మొదటి హీరో కృష్ణ విజయ నిర్మల గారు. అంటే నేను తిరుపతి సంస్థలో పనిచేసిన తర్వాత మొదటిసారి డైరెక్టర్గా కృష్ణ విజయ నిర్మలతో ప్రారంభమైంది. ఆ ప్రారంభం స్నేహంగా మారి చాలా ఇద్దరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా కూడా నన్ను చూసేవాళ్ళు. నేను బహుశా కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు, దాస్ గారు, నిర్మల్ గారు, మేము ముగ్గురం ఎక్కువ డైరెక్ట్ చేశాననుకుంటాను. సో తిరిగి ఇలాంటి శుభ సమయం ఈ సందర్భంలో ఉండడం మా అదృష్టం. థ్యాంక్స్. ఈరోజు ఈ బుక్కి ఈ పేరు వినాయకరావు గారు పెట్టడం అనేది ఇందాక ఎప్పుడు ఏ ఫంక్షన్లో మాట్లాడినటువంటి మా దర్శకుడు రాఘవేంద్రరావు గారు మాట్లాడారు. నిజంగా ఈరోజు ఆయన మాటల వర్షం కురిపించారు. ఒక్క మాట ఆయన సంబోధించి మాట్లాడిన మాట, దాన్ని మీరు ఆ పేరు దేవుడు లాంటి మనిషి, చిత్రసీమకి దేవుడు లాంటి మనిషి కృష్ణ గారు. ఇందాక అన్నారు ఈ బుక్ చదివిన తర్వాత వస్తారేమో అని. రానే రారు. ఓన్లీ 1%. ఆ కృష్ణ గారిలో 1% లాగా ఉండేటటువంటి హీరోలు రాగలిగితే, ఆ మనసున్న వాళ్ళు రాగలిగితే సినిమా ఇండస్ట్రీ ఇంకా చాలా బాగుపడుద్ది. ఒక నిర్మాత కష్టం, నిర్మాత ఫీలింగ్. నిజంగా నాకు కొన్ని విషయాల్లో మా కేర్ ఆఫ్ అడ్రస్ పద్మాలయ స్టూడియో. నిజంగా ఒక సినిమా ఆడదు అని తెలిసి కూడా పీక్ టైంలో ఉండేటటువంటి పొజిషన్లో ఒక హీరో ఆ నిర్మాతకి హెల్ప్ చేయాలని, ఆ దర్శకుడికి హెల్ప్ చేయాలని చెప్పి సినిమా చేశారంటే ఇంతకంటే గొప్ప మనసు ఇంకెవరికీ ఉండదు. ఈరోజు ఈ బుక్ చాలా ఘనంగా, కృష్ణ గారు మనసు ఎంత ఘనమైందో అంత ఘనంగా బుక్ తయారు చేసిన వినాయకరావు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ఈ అవకాశం కలిగినందుకు నేను ఫస్ట్
సుబ్రహ్మరెడ్డి గారికి చెప్పాలి. ఎందుకంటే కళ అనే ఒక పదం కానీ స్టార్ట్ అయితే ఫస్ట్ నేనున్నాను చేయూతనివ్వటానికి అని చెప్పి ముందుకు వచ్చేటటువంటి మహోత్తరమైనటువంటి వ్యక్తి మా సుబ్రహ్మరెడ్డి గారు. ఇలాంటి కార్యక్రమంలో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినాయకరావు గారు ఇంకా చాలా మంచి మంచి పుస్తకాలు రాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరో కృష్ణ గారితో మాకు మొదటి పరిచయం 1962లో రామానాయుడు గారు బొమ్మలు చెప్పిన కథను సినిమా తీశారండి. అప్పుడు హీరో కృష్ణ గారు, కాంతారావు గారు, విజయలక్ష్మి గారు, గీతానంద గారు హీరో హీరోయిన్స్ అండి. అప్పుడు అక్టోబర్లో కొడైకెనాల్లో షూటింగ్ పెట్టారు. అక్టోబర్ అంటే అంత చలి ఉంటుందంటే చెప్పలేనంత చలి అనమాట. ఒక సాంగ్ కృష్ణ గారికి గీతానంద గారికి ఒక లేక్లో ఇంతమంది నీళ్ళలో స్నానం చేసి పాట పాడారు. ఆ చలిలో మంచు నీటి గడ్డగట్టిపోయే టైంలో పాట పాడాలంటే ఎలా ఉండదో మనం ఊహించుకోవచ్చు. అప్పుడు ఆయన చేస్తానని దిగారు, కొంత మొదలు పెట్టాము, వర్షం వచ్చింది, ఆ షెడ్యూల్ అయిపోయింది, ఆయనకి మలేరియా జ్వరం వచ్చింది. తర్వాత మళ్ళీ జనవరి మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళీ ఈ టైంలో కృష్ణ గారిని ఈ నీడలో దించి ఈ బాధపట్టు ఎందుకని ఆలోచించే టైంలో లేదు మీరు ఏమనుకున్నారో అక్కడే చేద్దాం, అదే నీళ్ళు అదే ప్లేస్లో అదే వాటర్లో జనవరిలో కృష్ణ గారు గీతానంద గారితో ఆ సాంగ్ తీయడం జరిగింది. అంటే అంత పట్టుదల ఉన్న మనిషి అన్నమాట ఆయన. ఎంత ఎవరైనా ఏమైనా కూడా అనుకున్నది చేయాలి, అవసరం డైరెక్టర్ ప్రొడ్యూస్ కావాల్సిన మనం చేయాలి అని ఆలోచన కూడా ఎక్కడ చేసినటువంటి పట్టుదల ఉన్న మనిషి కృష్ణ గారు. ఆ తర్వాత నేను సురేష్లో ఫస్ట్ పిక్చరు రామానాయుడు గారిది సావాసరాలు అనే సినిమా చేసేటప్పుడు హీరో కృష్ణ గారికి వెళ్ళేసారి కథ చెప్పాము. ఆయన కథ చాలా బాగా చేసిన తర్వాత అందులో పెద్ద మాస్ క్యారెక్టర్ కాదు, ఫైట్ రోడ్డు ఏమన్నా మంచి కామెడీ, మంచి హ్యూమర్, మంచి సెంటిమెంట్ ఉన్న కథ అండి. అప్పుడు కృష్ణ గారితో అంటే అప్పుడు నాకంటే కృష్ణ గారితో ఫస్ట్ టైం ఎవరు డైరెక్టర్ అయినా కూడా డిఫరెంట్గా సక్సెస్ ఆయన అంత హస్తవాయితే అంత మంచిది అనమాట. అప్పుడు సక్సెస్ చేసినప్పుడు నేను చాలా కుర్రాడు కాబట్టి ఈ పక్కన గుమ్మడి గారు, సత్యనారాయణ గారు అవి ఇవి చెప్పేసి చెప్పాలని చూస్తూ ఉంటే ఎందుకంటే అక్కడ కన్వీన్ చేస్తారు అంటే అది చేయి అని చెప్పేసి సపోర్ట్కి నిలబడి మన ఏమనుకున్నాం అది చేసే విధంగా ఎంతో సహకరించి విధంగా ప్రోత్సహించినటువంటి హీరో కృష్ణ గారిని మేము ఎప్పుడు మర్చిపోలేము. తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత రామానాయుడు గారు చెప్పారు ఒకసారి మా సురేష్ బ్యానర్లో తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలు వచ్చిన సినిమా అని చెప్పేసి. తర్వాత కొత్తగా సినిమా చేశాను. తర్వాత పద్మాలయాలో అమర్దపు కన్నడంలో అమరీష్తో అమర్జ్యోతుల సినిమా చేశాం, అది మంచి హిట్ అయిందండి. ఆ విధంగా కృష్ణ గారితో ఎన్నో అనుభవాలు అయింది, చెప్పాలంటే ఎన్నో రోజులు చెప్పుకుంటా పోవచ్చు. నిజంగా దేవుడు లాంటి మనిషి టైటిల్ పెట్టినందుకు నిజంగా ఆయన దేవుడు లాంటి మనిషి. ఆయన టెన్షన్ పడ్డు, ఎవరు టెన్షన్ పడినవాడు. మామూలు షూటింగ్ వచ్చేటప్పుడు షూటింగ్ వస్తే భయం వేసేది. వెనక ముగ్గురు గుడ్డులు వస్తారు, గుడ్డులు వస్తే హస్టెండ్ అని పిలుస్తారు, ఆ సీన్ ఇక భయ అంటారు. ఆ సీన్ పొయ్యిలు తిప్పేసి మీరు మధ్యాహ్నం 12 గంటలు పెట్టుకోండి అంటారు. అదే సార్ అని చెప్పేసి అంటే అయిపోతుంది ఎవరా అని చెప్పేసి అని ఆయన సీన్ చూసి మనం చేసేటప్పుడు ఈ డైలాగ్ ఆ షాట్లో కలుపుకోండి, ఆ డైలాగ్ ఈ షాట్లో కలుపుకోండి, ఈ ఎందుకు వస్తాను అని చెప్పేసి ఆయన సలహాలు ఇచ్చేస్తే ఆయనతో వచ్చేస్తే టెన్షన్ ఉండదన్నమాట. అంటే ఆయనంత మంచి దర్శకుడు కూడా. ఒకసారి సీన్ చూస్తే మొత్తం అర్థమైపోతుంది ఆయన. ఆ విధంగా ఆయన మంచి హీరో కంటే కూడా మంచి డైరెక్టర్ కూడా చెప్పేసి ఆయన మెమరీ కూడా అమోఘం అనమాట. నా ఫస్ట్ అప్రెంటిస్ సినిమా బద్దల మారాలి హీరో కృష్ణ గారు, మా గురువు గారు పిసి రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. నేను అసోసియేట్ డైరెక్టర్గా లాస్ట్ సినిమా చేసింది అగ్నిపర్వతాలు, హీరో కృష్ణ గారు, మా గురువు గారు రాఘవేంద్రరావు గారు ఇక్కడే ఉన్నారు. నా ఫస్ట్ సినిమా కూడా డైరెక్షన్ కృష్ణ గారితో చేయాల్సిందే రామానాయుడు గారి బ్యానర్లో. ఒక రోజు వెళ్ళాను కృష్ణ గారి దగ్గరికి, విజయనిర్మల గారి ఇంటికి. అంత పెద్ద ఆయన నాయుడు గారు మాట్లాడారు, చాలా బిజీగా ఉన్నారు. నన్ను పిలిచి కొత్త డైరెక్టర్ అయినా గోపాల్ నీతో నేను తప్పకుండా సినిమా చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది, నేను తప్పకుండా నీతో చేస్తానని అంత పెద్ద మనసుతో నన్ను దగ్గరికి పిలిచి చెయ్యేసి కూర్చొని చెప్పారు. దేవుడు లాంటి మనిషి అనే టైటిల్ వినాయకరావు గారు చాలా చక్కగా పెట్టారు. నిజంగా దేవుడు లాంటి మనిషి ఆయన. ఆయన ఒక చరిత్ర, 50 సంవత్సరాలు, 360 సినిమాలు, కొత్త డైరెక్టర్ని కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయడం అంటే కృష్ణ గారితో మొదలైంది. ఏమీ భయపడకుండా ధైర్యంగా డేరింగ్ హీరో అలా సినిమాలు చేసేవాళ్ళు. ఆయనకి ఫ్యాన్స్ కూడా చాలా గొప్పగా ఉంటారు. దిట్టి రాంబాబు గారు ఇక్కడే ఉన్నారు. మా కృష్ణ గారు హీరో,
డైరెక్టర్, ఒక గొప్ప నిర్మాత. ఆయన ఎప్పుడూ 100 సంవత్సరాలు బాగుండాలని. మా విజయ నిర్మల్ గారు కూడా వాళ్ళిద్దరు సినిమాలు ఎన్నో యాక్ట్ చేశారు, అన్నీ నేను చూశాను. వాళ్ళు ఎప్పుడు 100 సంవత్సరాలు బాగుండాలని కోరుకుంటున్నాను. దేవుడు లాంటి మనిషి, మా దేవుడు లాంటి మనిషి కృష్ణ గారని ఆయన ప్రసక్తి వచ్చినప్పుడంతా దేవుడు లాంటి మనిషి అనే పదాన్ని ఒక కృష్ణ గారికే వాడుతున్నాడు. అంత చక్కటి గొప్ప వ్యక్తి. రాజ్కోటిగా మేము చిన్నప్పుడు ఎన్నో చిన్న చిన్న సినిమాలు చేసాం. దాదాపు 2 సంవత్సరాలు బ్రేక్ లేదు. ఆ టైంలో పిసి రెడ్డి గారు మమ్మల్ని తీసుకెళ్ళి రాజ్కోటిగా కృష్ణ గారిని పరిచయం చేశారు. కృష్ణ గారు ఇలా చూస్తూ, ఎవరు వీళ్ళు ఏంటంటే, అదే కృష్ణ, వీళ్ళు ఒకడు సాలు రాజు గారి అబ్బాయి, ఒకను టీవీ రాజు గారి అబ్బాయి. ఏంటి అని, వీళ్ళిద్దరు మ్యూజిక్ చేస్తున్నారు బాగా. ఏంటి మరి మన సినిమాని పెడదాం, పెట్టండి ఏముంది స్కూల్గా చెప్పేసి. ఆ బ్లెస్సింగ్స్ ఇప్పటికీ కృష్ణ గారి ఎన్నో సినిమాలకి, మా గురుగారు చక్రవర్తి గారితో ఎన్నో సినిమాలకి గిటారిస్ట్గా పనిచేశాను. తర్వాత ఆయన సినిమాలకి సంగీతం, ఎన్నో సినిమాలకి మ్యూజిక్, అమ్మదొంగ లాంటి మంచి సూపర్ డూపర్ హిట్ చేసే భాగ్యం నాకు కలిగింది కృష్ణ గారితో. అలాగే విజయ నిర్మల్ గారితో ఎన్నో సినిమాలు. రమేష్ నాయుడు గారి తర్వాత ప్రతి సినిమా నన్నే పిలిచి ఇచ్చేవారు. పోటీ అంటే అంత ఇష్టం విజయ నిర్మల్ గారికి. సో ఆది దంపతులు ఎప్పుడు చల్లగా వెంకటేశ్వర దీవంతో ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ కృష్ణ గారు. ఈరోజు కృష్ణ గారి గురించి ఇంతమంది వచ్చి ఆయన గురించి ఒక పుస్తకం ఆవిష్కరణ అంటే నాకు చాలా ఆనందం వేసింది. నిన్నే మన వినాయకరావు గారు ఫోన్ చేసిన కృష్ణ గారి పేరు మీద దేవుడు లాంటి మనిషి అనగా ఆ పేరు చెప్పడం నాకు ఆనందం వేసింది. చాలా సంతోషం. నాకు ఈ అవకాశం పిలిచినందుకు చాలా సంతోషంగా భావిస్తూ, నాన్నగారు కురుక్షేత్రం సినిమాలో విజయ నిర్మల్ గారు కృష్ణ గారు పాడినటువంటి మృగింది కళ్యాణ వీణా, మృగింది కళ్యాణ వీణా, నవమోహన జీవన మరువనిలో మృగింది కళ్యాణ వీణా. కృష్ణ గారి గురించి చెప్పాలంటే చాలా ఓపెన్ మైండ్ అండి. ఏదైనా సరే మనసులో పెట్టుకుని దాన్ని అట్లా ఆ మనసులో మాట బయటికి చెప్పుకోకుండా, ఎవరికి చెప్పుకోకుండా కుమిలిపోతూ బాధపడుతూ అట్లాంటి మనిషి కానీ కాదు. ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడేస్తారు. ఆయన సినిమా రిలీజ్ అయ్యి ఫెయిల్ అయినా సరే నా సినిమా ఫెయిల్ అని ఖచ్చితంగా చెప్పేసేస్తారు. సో అందుకనే అంత ఆరోగ్యంగా, అంత హ్యాపీగా, అంత బాగా ఉన్నారు. ఫస్ట్ మా ఇద్దరు కాంబినేషన్ కిరాయి కోటిపేట, మా ప్రొడ్యూసర్ ఇక్కడే ఉన్నాడు రామలింగేశ్వర గారు. ఆ తర్వాత దాదాపు 10-12 సినిమాలు చేశాము. ఒక టైంలో కృష్ణ గారు ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి గోవిందరారెడ్డి డైరెక్టర్ అంటే, ఏంటే బాబు అసలు వరుసగా గోవిందరారెడ్డి కృష్ణ అంటే బాబోదేమో వేరే డైరెక్టర్ మార్చిందని అన్నారని తెలిసింది నాకు. ఎనివే వినాయకరావు గారు, మీరు ఎన్ని సేకరించి బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి బుక్, జనరల్గా బుక్స్ చదవడం కొంచెం లేట్గా చదువుతాను నేను. మామూలు వాళ్ళకైతే నిలబడుతుంది, నాకు ఒక 3-4 months పడుతుంది. మీకు అభినందనలు. కొన్ని సంవత్సరాలుగా కృష్ణ గారితో కలిసి పనిచేసాను. ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నాం. మేమంతా ఎంతో ఆనందంగా పెట్టుకోవాలి. ఇటువంటి సందర్భంలో నేను మాట్లాడడం నా చేత కాదు, మాట్లాడమన్నారు, మాట్లాడుతున్నారు. మంచి పుస్తకం రాశారు. ఆయన జీవిత చరిత్ర చాలా గొప్పది, మంచి పుస్తకం రాశారు. టైటిల్ కూడా చాలా బాగుంది. దానికి చాలా కష్టపడి శ్రమ తీసుకుని చేశాడు ఆయన. కృష్ణ గారు, నిర్మల్ గారు ఆరోగ్యంగా 100 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటున్నాను. కృష్ణ గారి యొక్క అభిమానాన్ని గురించి కొలవడం అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఆ నటనకి గారు ఆ వ్యక్తిత్వానికి అందరూ అభిమానులు. అలాంటి ఈ దేవుడు లాంటి మంచి పుస్తకం ఈరోజు ఆవిష్కరణ జరగడం అనేటువంటి సంవత్సరం ఇంత గొప్పగా జరగడం గొప్ప విషయం, ఆనందించిన విషయం. అయితే ఈ పుస్తకానికి వెలలేదు. ఈ పుస్తకానికి వెల రూపంలో కాకుండా అభిమాన రూపంలో ఒక చిన్న వేలంపాట నిర్వహిస్తున్నారు. ఈ వేలంపాట ఇక్కడ ప్రముఖ నిర్మాణంలో ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఎవరు వాళ్ళ అభిమానాన్ని ఎలా చాటుకోవాలనేటువంటి మన సభ చూద్దాం.
ఖరీదు 1200 రూపాయలు. ఆ 12 ఒక 12 2400 రూపాయలు దేవుడి ద్వారా ఈ దేవుడి ద్వారా ఈ 8వ పాట స్టార్ట్ చేస్తాము. ప్రభుత్వ నిర్మాణంలో నాకు చాలా నిర్మాణాలు 2400 దేవుడి పాట ప్లీజ్ స్టార్ట్. శ్రీకాంత్ 3000, 5000 పెద్ద రాంబాబు, 25,000 కారగోరి, 25,000 కారగోరి. ఇంకా ఉన్నారు అక్కడ. పల్లె జగయ్య గౌడ్ 26,000, 30,000 ప్రముఖ దర్శకులు కృష్ణగారు చిత్రాలు దర్శకులు 30,000. ఇక్కడ ఏమంటే మహేందర్ రెడ్డి గారు 50,000, మహేందర్ రెడ్డి గారు 50,000. కళ్యాణ్ గారు అనుకుంటున్నాం ఎక్కడో మరి, ఎందుకంటే అభిమానం వచ్చి అంతా 50,000. విజయమూరి మధు 55,000. సి కళ్యాణ్ గారు 1 lakh కళ్యాణ్ గారు. ఇంకా ఎవరైనా నాయకులు గతంలో కూడా నాయకులు పాడినటువంటి రాసినటువంటి ఒక పుస్తకానికి చాలా చాలా మంచి వాల్యూ ఇచ్చారు ఆయన. అది విలువ ఉన్నాం, ప్రైస్ ఇట్ ఇస్ ద వాల్యూ. లక్ష 5,000 మహేందర్ రెడ్డి గారు, 1,05,000 మహేందర్ రెడ్డి గారు. పేరు చెప్పలేదండి. దాసరి కిరణ్ కుమార్, ద అప్కమింగ్ రోలింగ్ ప్రొడ్యూసర్, మోస్ట్ సక్సెస్ఫుల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్. దాసరి కిరణ్ కుమార్ 25,000. మహేందర్ రెడ్డి గారు 1,30,000. కాదర్గోరి 150, 1,50,000 కాదర్గోరి. కాదర్గోరి 1,50,000. మహేందర్ రెడ్డి గారు 160, 1,60,000 మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు 1,60,000 ఒకటోసారి. మహేందర్ రెడ్డి గారు 1,60,000 ఒకటోసారి. రెండోసారి దాసరి కిరణ్ కుమార్ గారు 174. మహేందర్ రెడ్డి గారు 2 లక్షలు, 2 lakhs. దాసరి కిరణ్ గారు. మహేందర్ రెడ్డి గారు 2.4. ఓకే 2.4 ఒకటోసారి, 2.4 రెండోసారి, 2,50,000 మూడవసారి. 2,50,000 రూపాయలకి పుస్తకాన్ని, దేవుడి పుస్తకాన్ని మనసు చాలా తేలికైంది, కాకపోతే పుస్తకం చాలా బరువైంది. ఎందుకంటే అంత బరువు, ఎన్ని సినిమాలు, ఎంత కష్టం. ఎన్ని సంవత్సరాల నుంచి వరుసగా సినిమాలు చేస్తూ 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 అలా మనం ఎన్ని కొన్ని సంవత్సరాల పాటు అలా రాస్తూ ఉన్నా తరగనటువంటి ఒక కావ్యం అది. అంతటి శ్రమ, ఇంత శ్రమ ఈ పుస్తకంలో ఉన్నప్పుడు మరి బరువుగా ఉండదు, మోయలేనంత బరువుగా ఉంటుంది, కొనలేనంత బరువుగా ఉంటుంది.
మామూలుగా ఉండదు. ఇక ఆయన గురించి చెప్పడానికి మాటలు ఏమి సరిపోతాయి? ఒకటే, పెన్సిల్తో మనం ఎదురుగా రాసామనుకోండి చనిపోయవచ్చు, ఆఖరికి పెన్నుతో రాసినా చనిపోయవచ్చు, ఆఖరికి మార్కింగ్ పెన్నుతో రాసినప్పటికీ చనిపోయవచ్చు. కానీ చెరపలేని ఉంటుంది ఆయన చిరునవ్వు. ఫరెవర్ ఎప్పుడు అలాగే ఆ చిరునవ్వు చూసే ఇది ఎప్పటికీ తరగదు. ప్రపంచంలో ఒక గొప్ప చిరునవ్వు ఏదైనా ఉంది అంటే కృష్ణ గారి సినిమా ఇది నెంబర్ 1 అని. నెంబర్ 1 సినిమా తీసినప్పుడు అందరూ అడిగారు, నెంబర్ 1 ఏంటంటే చాలా మంది నెంబర్ 1 ఉన్నారు కదా, ఈ ప్రపంచానికి అంటే విశ్వానికి సూర్యుడు ఎవరు, కుటుంబ బాధ్యతలు తీసుకుని ఎవరైనా సరే నెంబర్ 1. ఆ సినిమాలో ఆయన కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి తీసుకున్నారు నెంబర్ 1 అని చెప్పి అందరిగా కన్విన్స్ చేస్తూ ఆయనే నెంబర్ 1 అని చెప్పి చెప్పడం జరిగినప్పుడు. కానీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా లెక్కేసుకుంటూ వస్తే ఆయనే ఎప్పుడూ నెంబర్ 1. సరే 71 సినిమా చేసి ఈ బికెమ్ నెంబర్ 1 ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే అల్లూరి సీతారామరాజు అద్భుతమైన డైరెక్టర్ చేసి ఈ బికెమ్ నెంబర్ 1. ఇంతకు నెంబర్ 1 సినిమా చేస్తేనే నెంబర్ 1 కాదు, ఆల్వేస్ ఈజ్ నెంబర్ 1. ఎలా నెంబర్ 1 మనకి ఒక అకౌంట్ చెప్తాను సరదాగా. సంవత్సరంలో 7 రోజులు ఉంటాయి, మనకి 365 రోజులు ఉంటాయి. 365 రోజులు కంప్లీట్ అయితే ఒక సంవత్సరం అని అంటారు. మరి 365 సినిమాలు కంప్లీట్ చేసినటువంటి మరి ఒకటే కదా. ఆల్వేస్ చక్కటి చిరునవ్వు నెంబర్ 1, ఆయన నెంబర్ 1, ఆయన మనసు నెంబర్ 1, ఆయన ప్రవర్తన నెంబర్ 1, ఆయన చూసి నేర్చుకునేటువంటి ప్రతి బాగు నెంబర్ 1. థ్యాంక్ యూ. వినాయకరావు గారు రాసినటువంటి ఈ దేవుడు లాంటి మనిషి, సో ఈ టైటిల్లోనే అంతా ఉంది. ఎందుకంటే ఇది కేవలం టైటిల్ కాదు, సినీ పరిశ్రమలో కృష్ణ గారి జర్నీలో తారసపడినటువంటి టాలెంటెడ్ పర్సన్స్, అది టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకు కూడా తెలియకుండా దేవుడిలా గుర్తించి పిలిచి అవకాశం ఇచ్చి వాళ్ళందరూ మనసులోనే కూడా ఒక దేవుడు లాంటి మనిషి అనే ముద్ర వేసుకున్నటువంటి ఆయన చరిత్ర రాస్తూ ఆ చరిత్రకు టైటిల్గా ఈ దేవుడు లాంటి మనిషి పెట్టడం అనేది చాలా బాగుంది. ఆయన గురించి ఎంత చెప్పినా తరగదు. అందుకే ఈ పుస్తకం చదువుకుంటే మనందరికీ కూడా ఇచ్చిన స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన ఇలాగే 3 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వలసలని మనసారా కోరుకుంటున్నాను. వినాయకరావు గారి ప్రయత్నానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విజయనగరం గారి కాంబినేషన్లో బ్యూటిఫుల్ సాంగ్స్. ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలంటే ఇలా ఈ రంగంలోకి ఎలా రావాలనుకున్నప్పుడు మా గురుదేవుడు కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్లో వరుసగా కృష్ణ గారి 3 పిక్చర్లు చేశాను. కిరాయి కోటి గారు కన్స్టాగా, నిర్మాత రామలింగేశ్వరరావు గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇదంతా చాలా అదృష్టం. అలాగే కృష్ణ గారితో 94లో గ్రహణాలు అనే సినిమాని ఫస్ట్ టైం డైరెక్ట్ చేయడం జరిగింది. ఆయన ఆశీర్వాదాలతో కెప్టెన్ ఆంధ్ర చౌదరి గారు, అన్నారావు గారు అవకాశాన్ని నాకు ఇచ్చారు. తర్వాత ఈ మధ్యకాలంలో శ్రీశ్రీరామ కృష్ణ గారితో, విజయనగరం గారితో చేయటం చాలా సంతోషం. సినిమా గురించి చెప్పాలంటే ఆయన ఎన్సెన్క్లోపీడియా, కంప్లీట్గా సినిమా చరిత్ర, సినిమా రంగంలో ఉండే లోటుపాట్లు కానీ కృష్ణ గారు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఇక ముందు కూడా ఇంత మంచి హీరో, మళ్ళీ నిర్మాత బాబు చూసి నిర్మాత గురించి ఆలోచించే మంచి హీరోలు రావాలని అందరూ అనుకుంటారు, కానీ అది అసాధ్యం. కృష్ణ గారు ఇది తన మనసారా సాధించిన ఘన విజయం. ఈ దేవుడు లాంటి మనిషి ఈ పుస్తకం ద్వారా కృష్ణ గారి గురించి తెలుసుకునే అవకాశాన్ని కలుగజేసిన వినాయకరావు గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు రిలీజ్ అయిన రోజు డిసెంబర్ 17. ఈ సందర్భంగా వినాయకరావు గారి బుక్ రిలీజ్ అవ్వడం చాలా ఆనందకరం. కృష్ణ గారి గురించి చెప్పాలంటే, అండ్ అందులో ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే, ఐఎమ్ ప్రౌడ్ టు బి హిస్ ఫ్యాన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై లైఫ్. డూపుల్ సినిమా చేస్తున్నప్పుడే సాంగ్ వేసినప్పుడు ఏదో వెళ్తే అనిపించింది. మీరు కైలో సాంగ్స్ తీసుకుని ఆ స్టెప్ ఒకటి కావాలని మహేష్ బాబు గారు పంపించి స్టెప్ వేయించామండి పూర్వకాల సాంగ్లో. అండ్ బికేమ్ బ్లాక్ బస్టర్. అండ్ సినిమా చూసినప్పుడు ఆ సాంగ్కి ఎలా రెస్పాండ్ అవుతారో ఫ్యాన్స్ అనగానే కుర్చీల నుంచి దూకారు. దాని ఎడ్యుకేషన్ అండ్ ప్రపంచంలో శాశ్వతంగా ఉండే ఉన్నాయి. ఆయన చిరునవ్వు, ఆయన అందం, అండ్ ఆయనకి అభిమానులు
ఆయన అనుభవాలు ఆయన మీద అనుభవం ఇవన్నీ చేస్తాం. కృష్ణ గారు ఎంతోమంది దర్శకుల్ని, ఎంతోమంది ఆర్టిస్టులని, ఎంతోమంది నిర్మాతల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతకు మించి నేను ఈరోజు ఇవాళ ఇలా ఉన్నానంటే అది కృష్ణ గారు నన్ను పరిచయం చేశారు. ఎక్కడో విజయవాడలో ఉన్న నన్ను నువ్వు ఇండస్ట్రీకి పనికొస్తావు, షైన్ అవుతావు, నువ్వు రా అని ఆయన ప్రోత్సహించి నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఆయన సహకారంతోనే నేను అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నేను మేజర్ పెట్టిన సినిమా తీసిన ఏం చేసినా ఆయన ఇన్స్పిరేషన్, ఒక ధైర్యం. ఏదైనా చేయాలంటే 1 minute డిసిషన్ తీసుకుంటారు. ఆయన చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఒక అభిమానిగా నేను నా జీవితాన్ని ముందుకు వెళ్తున్నాను. మామూలుగా ఎవరైనా యాక్ట్ చేసినప్పుడే హీరోగా ఉంటారు, ఆయన ఎప్పుడూ హీరోయే. 100 years ఆయన హీరోగా ఉంటారు. నాకు ఆయన చూస్తే ఆయన తాటే నాకు ఒక ఇన్స్పిరేషన్. దేవుడే మనిషి అంటారు అందరూ, నా వల్ల ఆయన దేవుడే. ఇది ఒక కుటుంబ ఫంక్షన్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడేమో అమ్మాయిలు, ఇక్కడేమో మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంతా మేమే ఉన్నాం ఇక్కడ. కాబట్టి సినిమా ఫంక్షన్ కంటే కూడా కుటుంబ ఫంక్షన్గా నేను భావిస్తున్నాను. కృష్ణ గారి గురించి నేను ఎక్కువ చెప్తే బాగుంటుంది, అందరూ చెప్పేశారు. నేను మన మధ్యన లేని మనిషి ఒక ఆయన ఉన్నాను, ఆయన గురించి చెప్తాను. బాబు గారు సాక్షి సినిమా తీసి కృష్ణ గారిని నాకు అప్పగించారు. ఆయన ఇన్స్పిరేషన్తో డైరెక్టర్ అయ్యాను. అందుకని ఆయన లేకపోయినా కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. వినాయకరావు గారు ఈ పుస్తకం పట్టుకుంటేనే ఎంత బాగుందో, అంత కష్టపడ్డాడు ఆయన. నిజంగా చాలా బాగుంటుంది. నేను బహుమతంగా చూడలేకపోతున్నాను, ఇంట్లో కూర్చొని నిదానంగా చూస్తాను. చాలా కష్టపడి రాశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అందరి డైరెక్టర్లకి అందరికి కూడా నా నమస్కారం, అభిమానులకి నా నమస్కారం. జై హింద్. సభకు నమస్కారం. ఈ పుస్తకం మొదలుపెట్టి కరెక్ట్గా ఇప్పటికి 3 ఏళ్ళైంది. తెలుగు సినిమాని సుసంపన్నం చేసిన ప్రతిభావంతులను, జీవిత చరిత్రల్ని అక్షరబద్ధం చేయాలనే ఒక ఆలోచనతో జర్నలిస్ట్గా నా ధర్మంగా భావించి ఈ అక్షరాకృతిని ప్రారంభించాను. ఆ ప్రయత్నంలో ఇది నా 9వ పుస్తకం. కృష్ణ గారి గురించి సమగ్రంగా ఇంతవరకు కొన్ని పుస్తకాలు వచ్చినా వాటన్నిటిని మించి సమగ్రంగా ఉండాలనే ఉద్దేశంతో బాగా రీసెర్చ్ చేసి, ఒక రీసెర్చ్ లాగా వర్క్ చేసి ఈ పుస్తకాన్ని తయారు చేశాను. ఇందులో ఆయనకు సంబంధించిన అన్ని విషయాలు, 50 ఏళ్ల సినీ జీవితాన్ని ప్రతిఫలించే పుస్తకం ఇది. ఈ ప్రయత్నంలో అడుగడుగునా నాకెంతో మంది సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అక్షరకృతిని కొనసాగిస్తానని మీ అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను. సభాధ్యక్షులు సుబ్రహ్మరెడ్డి గారికి, వేదికలు అలంకరించిన దర్శక మహాశయులకు, నిర్మాతలకు, ఈ సభకు విచ్చేసిన పెద్దలకు, సోదర సోదరీమణులకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, నా అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. వినాయకరావు గారు ఈ పుస్తకం రాస్తాను నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత టైం తీసుకుంటారు, ఎన్నాళ్ళలో రాయాలి అని అడిగాను. ఏదో 1 సంవత్సరంలో అయిపోతుంది అన్నాడు. తర్వాత నా పుట్టినరోజుకి ఊరికి వచ్చి పుస్తకం లేఖలే చెప్తుందని సమాచారం సమగ్రంగా సేకరించాలంటే ఇంకా కొన్నాళ్ళు పడుతుంది. అల్లూరి సీతారామరాజు మేకింగ్ మీద, ఆయన చరిత్ర మీద ఒక బుక్లెట్ నేను రాసి ప్రింట్ చేశాను, తీసుకొచ్చి ఊరిలో నా బర్త్డే సందర్భంగా ఇచ్చారు. అది చాలా ఆ సినిమా గురించే కాకుండా ఆయన జీవితం గురించి కూడా సమగ్రంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందులో. తర్వాత ఈ బుక్ రాయడానికి ఆయన
3 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. ఎన్నో ఊళ్ళు తిరిగి అభిమానుల దగ్గర ఉన్నాయి, పత్రికల దగ్గర ఉన్నాయి, అన్ని ఫోటోస్ సేకరించి ఈ పుస్తకంలో ప్రింట్ చేయడం జరిగింది. అంత కష్టపడి ఆయన ఈ పుస్తకం తయారు చేయబట్టి ఇంత బాగా వచ్చిందని నా నమ్మకం. ఆయనకి నా అభినందనలు. తర్వాత నా ఈ 50 ఏళ్ళ నట జీవిత చరిత్రలో ఎంతోమంది దర్శకులు, ఎంతోమంది నిర్మాతలు, ఎంతోమంది సాంకేతిక నిపుణులు, సాటి కళాకారులు అంతా నాకు కోఆపరేట్ చేయబట్టే ఇన్ని సంవత్సరాలు నటులుగా ఇన్ని సినిమాలు చేయగలిగాను. తర్వాత ముఖ్యంగా నా అభిమానులు సక్సెస్లో ఫెయిల్యూర్లో కూడా నా వెంటే ఉన్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు. తర్వాత ఈ వేదిక మీద ఉన్న రాఘవేంద్రరావు గారు నాకు ఆయన నేను హీరోగా ఆయన డైరెక్ట్ చేయడం మొదలుపెట్టినాక నాకు మాస్ ఇమేజ్ విపరీతంగా పెరిగింది. అగ్నిపర్వతం, వజ్రాయుధం లాంటి గొప్ప సినిమాలు నాకు ఆయన ఇచ్చాడు. దానికి రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత కోదండరామరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు ఆయన కూడా చాలా గ్లామరస్గా సినిమాలు తీసి నాతో చాలా సక్సెస్ఫుల్గా 100 రోజుల సినిమాలు ఆయన తీసుకొని 100 రోజుల సినిమాలు నాతో అంత బాగా తీశారు ఆయన. తర్వాత గోపాల కూడా తక్కువ సినిమాలు చేసిన మంచి సినిమాలు తీశారు నాతో. తర్వాత ఈ సందర్భంగా నేను నా కెరీర్ ఇంత బాగా రావడానికి ముఖ్య కారకులైన ఇద్దరిని జ్ఞాపకం చేసి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఆదిత్య సుబ్బారావు గారు నన్ను హీరోగా పరిచయం చేస్తే, డూండి గారు నాకు స్టార్లను తీసుకొచ్చిన మాస్ ఇమేజ్ పిక్చర్ గోపసారి 116లో తెలుగులోని హీరోగా నన్ను నిలబెట్టాడు ఆయన. వారిద్దరికి జీవితాన్ని రుణపడి ఉంటాను. థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈ సభకి ఇంత దిగ్విజయంగా నడిపించడానికి కారణమైన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ బుక్ దేవుడు లాంటి మనిషి ప్రింట్ చేసినందుకు వినాయకరావు గారికి నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.